నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ బలోపేతం కోసం ఏర్పాటు చేసిన 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాలను చిత్తూరు నుంచి వర్చువల్ విధానంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంలో కావలి మున్సిపాలిటీ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక డీడీఓ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారులు నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కావలి అభివృద్ధి దిశగా అనేక పనులు జరుగుతున్నాయన్నారు. పంచాయతీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు డీడీఓ కార్యాలయాలు కీలకమని పేర్కొన్నారు. సార్ అందరు ఓకే సార్, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త వరవడిని తీసుకొచ్చి ప్రజా పరిపాలన సులభతరం చేస్తూ ప్రజలకి ముందుగానే పరిపాలన వ్యవస్థ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున డిడిఓ ఆఫీసులు, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ ని కావలిలో ప్రారంభించినందుకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ ఓకే సార్. సబ్ డివిజన్ల ఏర్పాటుతో పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. చిత్తూరులో ఏర్పాటు చేసిన కొత్త డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఆయన, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని వర్గాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. డీడీఓ కార్యాలయాలు ప్రారంభం కావడం ప్రజాసేవల వేగం, పారదర్శకత పెంచే కీలక అడుగుగా పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్రను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. కొత్త కార్యాలయం ప్రజలకు మరింత సులభ సేవలు అందించే కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. విధానం కావాలి. ఆ అధీకృతమైనటువంటి విధానమే ఈరోజు డీడీఓ కార్యాలయాలు ఏర్పాటు. మీకు అందరికీ తెలుసు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా, లేదంటే ప్రజా ఉపయోగ కార్యక్రమాలని జనంలోకి తీసుకెళ్లాలన్నా బ్యూరోక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బ్యూరోక్రసీలో మండల స్థాయిలో ఒక సెటప్, జిల్లా స్థాయిలో ఒక సెటప్, అదేవిధంగా సబ్ డివిజనల్ స్థాయిలో ఒక సెటప్ ఉండేది. అయితే మిగిలిన వ్యవస్థలన్నిటికీ కూడా ఒక సబ్ డివిజనల్ స్థాయిలో అధికారులు ఉన్న ఈ ప్రజా పంపిణీ, లేదంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎంపీడీఓ పరిధిలో ఉన్నటువంటి వాటికి మాత్రం సబ్ డివిజనల్ స్థాయి అధికారి లేకపోవడం వల్ల ఆ సబ్ డివిజనల్ స్థాయిలో ఒక చిన్న చిన్న అవసరాల కోసం జిల్లా కలెక్టరేట్లు చుట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఎంపీడీఓ దాటిన తర్వాత ఒక డివిజనల్ స్థాయిలో ఒక అధికార వ్యవస్థ ఉంటే ప్రజలకి సులభతరంగా అందుబాటులో ఉన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అదే సంకల్పంతో సొసైటీ భాగస్వామ్యం నిర్వహిస్తున్నట్లు తణుకులో కార్యాలయంలో రన్ కు సంబంధించిన మోడల్ టీషర్ట్ కార్యక్రమానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్, చదలవాడ ఎస్పీ అద్నాన్ పాల్గొన్నారు. ఇప్పటి వరకు 2
ఇండియా వారి భాగస్వామ్యంతో రోడ్ రన్ అని నిర్వహించడం జరుగుతుంది. పట్నం క్లీనర్, గ్రీనర్, హెల్తీగా ఉండాలి, ప్రజలంగా ఉండాలనే థీమ్ ఈ రోడ్. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇంకా ఈ కార్యక్రమం పాల్గొనడానికి ఉత్సవం దాంట్లో కూడా తీసుకో. అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా రోజు ఈవెంట్లో పాల్గొనే ఒక్కరికి టీ షర్టు, మెడలు, అదే ఇంత ఒక మనకి ఇస్తారు. అదేవిధంగా మన తొండంతో ఒక బెస్ట్ ఈరోజు రోడ్ తెలుగు ప్రపంచానికి చిరస్థాయిగా ఘంటసాల వెంకటేశ్వర నూటలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ పార్కులో 2018లో ఏర్పాటు చేసిన ఘంటసాల విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర చైర్మన్ వావిలాదేవి మాట్లాడుతూ 111 సినిమాలకు సమకూర్చి 10 పాటలు పాడి అనేక భాషల్లో సంగీత ఘంటసాల పేరు చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ఘంటసాల అభిమానులు, స్థానిక ప్రముఖులు పాల్గొని గానకు శ్రద్ధాంజలి ఘటించారు. సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన కళాభిమానులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఘంటసాల గారు 1922 డిసెంబర్ 4న మరి కృష్ణా జిల్లాలో చౌటుపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన 11 ఏట తండ్రి చనిపోతూ మీరు గొప్ప గానగాంధర్వులైన అటువంటి గొప్ప సంగీత విద్వాంసులు కావాలని చనిపోవడం జరిగింది. మరి ఘంటసాల గారు ఎన్నో వ్యయ ప్రయాసలు సంగీతం చదువు కోసం కానీ సంగీతం కోసం ప్రత్యేకించి చూడడానికి ఆనాడు ఆయన దగ్గర డబ్బులు ఏకైక సంగీత కళాశాలలో సినిమాలకి ఆయన సినిమాన్ని అందించడం జరిగింది. మానవత్వం ఉందని నిరూపించారు. చలికాలంలో రోడ్డు సాయం అందించారు. సిఐ ఎన్ కొండయ్య ఆధ్వర్యంలో బుధవారం రాత్రి తలదాచుకుంటున్న దుప్పట్లు, టోపీలు పంపిణీ చేశారు. చలితో ఇటీవల 2 యాచకులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని, ఇలాంటి పరిస్థితుల్లో వారికి అండగా నిలబడమే లక్ష్యమని సిఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు శ్రీనివాస్, ప్రసాద్ సహా సిబ్బంది పాల్గొని సేవా తత్పరతను చాటుకున్నారు. ఈ మధ్య బెగర్స్ 2-3 ప్రాణాలు పోలీసు వారు సొంత ఖర్చులతో వీళ్ళకి దానిలో సందర్భంగా ఈరోజు ఎవరైతే ఈ చలికి ఇబ్బంది పడుకుంటూ పడుకుంటున్నారో చాలా ప్రాబ్లంతో చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళనే మంజూరైన వితంతు పింఛన్లను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు.
దెందులూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం అర్హులైన పేదలకు సంక్షేమ సేవలను చేరవేయడమే భర్తను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మహిళలకు తక్షణమే మద్దతు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి అర్హుడు సామాజిక పింఛన్లు, గృహాలు దక్కేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. లబ్ధిదారులు తమ సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సెక్రటరీ ఎవరు? నువ్వేనా? చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకోండి. సార్ సత్యావతి గారు చూడు, నీతో ఫోటో తీయని. ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో ఉజ్వల గ్యాస్ యోజన కింద లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. లింగపాలెంలోని గీతిక ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పేద కుటుంబాలకు శుభ్రమైన ఇంధనం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉజ్వల యోజన ప్రయోజనాలను ప్రజలకు చేరవేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యదర్శి కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్, లింగపాలెం మండల బీజేపీ అధ్యక్షుడు డి సాయికృష్ణతో పాటు పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఇలాంటి సంక్షేమ పథకాలు మరింత విస్తరణ చెందాలని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు లింగపాలెం మండలంలో ఉజ్వల గ్యాస్ యోజనకు సంబంధించి లింగపాలెం మండలంలో చాలామంది మహిళలకు గ్యాస్ బండ్లు ఉచిత పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఎవరైతే అర్హులు ఉంటారో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా లింగపాలెం మండలం దగ్గర ఉన్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుని గ్యాస్ బండ్లో స్టవ్లు ఫ్రీగా పొందగలరు. ఇంత చక్కటి అవకాశాన్ని, ఇంత చక్కటి పథకాన్ని ప్రవేశపెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు లింగపాలెం మండలంలో ఉజ్వల గ్యాస్ యోజనకు సంబంధించి లింగపాలెం మండలంలో చాలామంది మహిళలకు కనగిరి షిరిడి సాయిబాబా దేవస్థానంలో గురువారం దత్త జయంతి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగి శాశ్వత ఉభయకర్తలతో సామూహిక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సద్గురు సాయి సేవా సమితి ఆధ్వర్యంలో 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేయగా పేదలకు అన్నప్రసాదాన్ని అందించారు. దేవస్థానం కమిటీ గౌరవ అధ్యక్షులు బోయిళ్ల తిరుపతి రెడ్డి, కమిటీ అధ్యక్షులు కొప్పరపు సత్యాలు, సేవా సమితి సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే కందల నారాయణ రెడ్డి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాయవరం గ్రామంలో నూతన డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించగా రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం గోగుల దిన్నెలో రైతన్న మీకోసం కార్యక్రమంలో మాట్లాడుతూ మార్కాపురం జిల్లా సాధనలో ప్రజల పోరాటం ప్రధానమని, చంద్రబాబు నాయుడికి ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. మార్కాపురం అభివృద్ధిపై ప్రభుత్వ కట్టుబడి ఉందని, మినీ మిర్చి యార్డ్, మెరుగైన వైద్యం, నీటి సదుపాయాలు త్వరితగతిన అందిస్తామన్నారు. అనంతరం వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శించారు. అది మీకు విఘ్నత ఉందో లేదో మరి ఆ విఘ్నత మీకే వదిలేస్తా ఉన్నా. వెలుగొండ ప్రాజెక్ట్ ఏం చేశారమ్మా?
పూర్తి కాకుండానే పూర్తి చేశానని ప్రారంభోత్సవం చేసిపోయాడు. 2 బొక్కలు పూర్తయినాయంట. ఆ 2 బొక్కలు పూర్తి అయితే నీళ్ళు వచ్చేస్తాయంట. అందుకని ప్రారంభోత్సవం చేశారని చెప్తారు. మొన్న ఒక ఆయన మన మార్కాపూర్లో 2 బొక్కలు పూర్తిగా నీళ్ళు వస్తాయా? కాలువలు రిపేర్లు ఎవరు చేస్తారు? మయ చేపిస్తాడా? 456 కోట్లు టెండర్ పిలిపించినప్పుడు ఇప్పటికి 5 సార్లు పోయి వచ్చిన. ఇంకా 10 సార్లు పోతే గానీ ఆ ప్రాజెక్ట్ తొందరగా పూర్తి కాదు. ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది నీళ్ళు వచ్చేదానికి. ఇంకా 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆమదాల వలసలోని ఇమాన్యుయల్ కంప్యూటర్స్ 20వ వార్షికోత్సవం గురువారం పండగలా జరిగింది. పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, పేరెంట్స్, మీడియా ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. డీవీఈఓ సురేష్ కుమార్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్యామ్, ఎస్వీఎస్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రతాప్, సామాజిక సేవకులు రామ్ ప్రసాద్ ప్రత్యేక అతిథులుగా హాజరై అభినందనలు అందించారు. ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలు ప్రియాంక, శంకర్ పాల్గొని వేడుకను మరింత రంజుగా మార్చారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో మొక్కల నాటకం నిర్వహించగా కంప్యూటర్ విద్య ప్రాముఖ్యతపై ఉపన్యాసాలు సాగాయి. అతిథులకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక విందు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూనే దిత్వా తుఫాన్ కారణంగా ఏర్పడిన సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ తెలిపారు. మన్నారు, పోలూరు గ్రామంలో అధికారులతో, కూటమి నాయకులతో కలిసి ప్రభుత్వం డివిజనల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లకుండా స్థానికంగానే సేవలు పొందేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందన్నారు. నిధుల మంజూరులో సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని కష్టాలొచ్చినా ప్రజలకు, కార్యకర్తలకు పార్టీకి అండగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎన్ఆర్జీఎస్ ద్వారా, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి జరుగుతున్న ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కానీ అన్నీ కూడా ఇప్పుడు డివిజనల్ స్థాయిలో డీడీఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన ప్రజలకు అనుకూలంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా స్థాయి దాకా వెళ్లకుండా ఇక్కడే మనకు డివిజనల్గా ఒక ఆఫీస్ పెట్టి ఎవరైతే రోడ్లకు కానీ అలా ప్రజా సమస్యలతో వస్తారో వాళ్ళు ఇక్కడే ఆఫీస్కి వచ్చి వాళ్ళ సమస్యల్ని, అర్జీలను కూడా ఇక్కడ ఇచ్చే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంకా కూడా మనము కొన్ని సీసీ రోడ్లకి ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో మనకు నడవడానికి కూడా ఇబ్బందులు పడుతూ చాలా వరకు మనకు ప్రచారంకి వెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలు చెప్పారు. నడవడానికి ఇబ్బందులు పడుతూ ఈవెన్ మేము కూడా ప్రచారం అప్పుడు ఇబ్బందులు పడ్డాం. ప్రచారం వెహికల్ వెళ్ళడానికి కూడా రోడ్డు సరిగ్గా లేక ఇబ్బందులు పడ్డాం. ఈరోజు చాలా గర్వంగా మేము గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నామంటే అక్కడ ఎన్ఆర్జీఎస్ ద్వారా. తిరుపతి జిల్లా దిత్యా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునగపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించిన సుల్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ గోపాలరెడ్డిపాలెం గ్రామ పంచాయతీకి చెందిన తంగెళ్ల దిబ్బ గిరిజన కాలనీలో పర్యటించారు. ప్రజలను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. వానలతో గృహాలు దెబ్బతిన్న కారణంగా నూతన గృహాల నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తాగునీరు, ఆహారం, నిత్యావసరాల సరఫరాకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ముందు మనం ఏ పని జరగాలో చూద్దాం. ముందు ఒక అధికారిని పంపిస్తాను, నాయకులు ఇక్కడ దగ్గరుండి అన్ని ఎవరైతే పాతిళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా ముందు పెట్టించండి. పెట్టించి జియో ట్యాగింగ్ చేస్తే ఆన్లైన్లోకి ఎక్కేస్తే హౌసులు శాంక్షన్ అయిపోతాయి. వీళ్ళకి ఇల్లు రీసెంట్ గానే శాంక్షన్ అయింది అంటున్నారు. అవి విడిగా మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి పెట్టించండి అంటున్నా నేను. మొన్న నేను కలెక్టర్ ఆఫీస్ లో మాట్లాడాను. మన నియోజకవర్గంలో మీకే కాదు చాలా చోట్ల మనకు ఎస్సీ ఎస్టీలకి శ్మశాన వాటిక లేదు, పూడ్చుకునేదానికి ఇబ్బందిగా ఉందని చాలా మంది చెప్పారు నాకు. కాకపోతే దానికి స్థలం చూసి పెట్టడానికి కలెక్టర్ ఆఫీస్ లో మాట్లాడున్నాం. అది మీరు ఇవ్వాలి అర్జీ లెక్కన, నీకు పలానా చోటు ఉంది. విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ వైరస్ కేసులు లేవని ఇన్ఛార్జ్ మంత్రి వంకలపూడి అనిత తెలిపారు. జిల్లా సమీక్ష సమావేశంలో మాట్లాడిన ఆమె లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇందుకోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పంటల్లో ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవడం ప్రజల ఆరోగ్య రక్షణకు ఉపయోగపడుతుందని వెల్లడించారు. విద్యారంగంలో తల్లిదండ్రులను భాగస్వాములను చేసే లక్ష్యంతో మెగా పీటీఎంను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులను ధాన్యం సొమ్మును ఒక్క రోజులోనే అందజేస్తున్నామని, ప్రభుత్వం అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధిని వేగవంతం చేస్తోందన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగం మీద ఎంతవరకు దృష్టి పెట్టారన్న సంగతి మీకు కూడా అర్థం అవ్వాలి. అదే కాకుండా నిన్న కూడా దీనికి అవుట్పుట్ ఏమొచ్చింది అంటే ఈ రకంగా వ్యవసాయ రంగంలో కొంచెం నిష్ణాతులైన వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సూచనలు తీసుకుని వీటన్నిటినీ కూడా రైతులందరికీ కూడా అందజేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు 2 సార్లు ఈ కార్యక్రమంలోని ఆయనే స్వయంగా పాల్గొనడం అనేది కూడా జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. దానిలో అదే విధంగా ఈ రోజు విజయనగరం జిల్లాలోని కూడా ఆ రకంగా తీసుకెళ్ళడానికి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు మనకి సివిల్ సప్లైస్ విషయంలోని కూడా కొంతమంది రైతులు గాని కొంతమంది ప్రజాప్రతినిధులు గాని లేవనెత్తిన అంశం మీద ఈ 5 కేజీలు ఏదైతే కొంచెం ఎక్స్ట్రా మిల్లర్స్ అడుగుతున్నారన్నారో మేము కూడా పత్రికా ముఖంగా చెప్తున్నాం. ఎవరు అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. అలాంటివి ఏదైనా జరిగినా కూడా సంబంధిత అధికారులకి ఆదేశాలు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని. మీరు కూడా అటువంటివి ఏమైనా జరిగినట్టుగా మీ దృష్టికి వచ్చినా మిమ్మల్ని ఎవరైనా అడిగినా కూడా డైరెక్ట్ గా అధికారులకి కంప్లైంట్ చేయాల్సిందిగా కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీఓ కార్యాలయాల ప్రారంభోత్సవంలో భాగంగా భీమిలి మండల పరిషత్ కార్యాలయంలో నూతన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసును జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు. భీమిలి నియోజకవర్గ అభివృద్ధికి డీడీఓ కార్యాలయం కీలకంగా మారనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చక్కగా తయారవ్వడానికి మనం ఇచ్చే గ్రాంట్ నాదేమో చిన్న అక్షరాలతో పేరు రాస్తారు. ఇక్కడ ఏమైనా ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవర్ టీవీ న్యూస్. జయధ్వానాలు పాటలోనే కాదు, మీ మాట